పశ్చిమాసియాలో మరో యుద్ధం తప్పదా అంటే అవుననే సమాధానం వస్తుంది. అరేబియా సముద్రంలో నివురుగప్పిన నిప్పులా ఉద్రిక్తతలు మారాయి. ఏ క్షణంలోనైనా పెను విస్ఫోటనానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు డేంజర్ లెవెల్కు చేరుకుంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మోజ్ జలసంధిపై అమెరికా వార్నింగ్ పెను సంచలనం రేపుతోంది. హర్మోజ్ జలసంధిపై అమెరికా వార్నింగ్స్ రాబోయే ప్రమాదానికి సంకేతమా? అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? చమురు సెగలు ప్రపంచాన్ని ఎలా దహించబోతున్నాయి? లెట్స్ వాచ్. ఇరాన్ పై అమెరికా మౌనం సీక్రెట్ ఏంటి? నెతన్యాహు ఎంట్రీతో సీన్ మారిపోతుందా? హార్మోజ్ తో ప్రపంచ క్రూడ్ డేంజర్ ఏంటి? కొన్ని వారాలుగా ప్రపంచాన్ని ఒక సందేహం పట్టి పీడిస్తోంది. ఆ సందేహం ఏంటంటే ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందా లేదా? ఈ ప్రశ్నకు ప్రస్తుతమైతే సమాధానం లేదు. అదృష్టవశాత్తు మిస్సైళ్లను ప్రయోగించలేదు, ఎలాంటి దాడులకు తెగబడలేదు. కానీ అమెరికా మౌనం అందరిలోనూ టెన్షన్స్ రైజ్ చేస్తోంది. ఈ మౌనం శాంతికి గ్యారంటీ ఇవ్వడం లేదు. అరేబియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ టెన్షన్లు చమురు మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అమెరికా ఓ అధికారిక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా అమెరికా జెండాతో ప్రయాణించే చమురు ట్యాంకర్లకు వార్నింగ్ ఇచ్చింది. అది కూడా హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు ఈ వార్నింగ్స్ వర్తిస్తాయి. అసలు అమెరికా ఇచ్చిన వార్నింగ్స్ ఏంటి? ప్రధానంగా వాషింగ్టన్ 3 అంశాలను పేర్కొంది. మొదటిది, ఇరాన్ జలాలకు వీలైనంత దూరంగా ఉండమన్నది. రెండోది, ఒమన్ తీరానికి దగ్గరగా ప్రయాణించాలని సూచించింది. మూడో అంశం, ఒకవేళ ఇరాన్ దళాలు నౌకలకి ప్రవేశిస్తే అడ్డుకోవద్దు, ప్రతిఘటించొద్దని అమెరికా స్పష్టం చేసింది. సింపుల్ గా చెప్పాలంటే దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ ఆయిల్ ట్యాంకర్ నౌకలకు అమెరికా సూచిస్తోందన్నమాట. అయితే అమెరికా వార్నింగ్స్ కి వెంటనే రియాక్షన్ మొదలైంది. ఉన్నట్టుండి చమురు ధరలు పెరిగాయి. దీనికి కారణం ఆయిల్ ట్యాంకర్లపై దాడి ఏమాత్రం కాదు. కేవలం భయం కారణంగానే చమురు మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. నిజానికి హార్మోజ్ జలసంధి మ్యాప్ లో చాలా చిన్నగా కనిపించొచ్చు, కానీ హార్మోజ్ అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం. ఈ హార్మోజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉంటుంది, మరొక వైపు ఒమాన్ ఉంటుంది. ఈ హార్మోజ్ మార్గంలోనే ప్రపంచానికి అవసరమైన 20% చమురు రవాణా అవుతోంది. ఇది ప్రపంచానికి కీలకమైన ఆయిల్ పాయింట్ గా చెప్పొచ్చు. హార్మోజ్ జలసంధిలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వెంటనే చమురు ధరలు పెరగడం ఖాయం. మరి ముఖ్యంగా ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూడండి. పశ్చిమాసియాలో అమెరికా భారీగా మిలిటరీని మోహరిస్తోంది. ప్రధానంగా వైమానిక దాడి గ్రూపును రంగంలోకి దించింది. ఆ స్ట్రైక్ గ్రూపును USS అబ్రహం లింకన్ అంటారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అబ్రహం లింకన్ పొంచి ఉంది. ఈ భూమి మీద ఉన్న అతి పెద్ద యుద్ధ నౌకల్లో అబ్రహం లింకన్ ఒకటి. అంతేకాదు పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ విమానాలతో పాటు సుమారు 40,000 ట్రూప్స్ సిద్ధంగా ఉన్నాయి. సో వాషింగ్టన్ సంక్షోభం దిశగా గేరు మారుస్తోంది. అదే సమయంలో హార్మోజ్ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళ విన్యాసాలను నిర్వహించింది. అదే సమయంలో ఇరు దేశాలు చర్చలు కూడా జరుపుతున్నాయి. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వారం రోజుల క్రితం ట్రంప్ చెప్పాడు. మరోవైపు దౌత్యం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒమాన్లో అమెరికా ఇరాన్ పరోక్ష చర్చలు జోరుగా నిర్వహిస్తున్నాయి. ఇరాన్ కు చెందిన టాప్ భద్రతా అధికారులు ఒమాన్లో పాగా వేశారు. రెండో రౌండ్ పరోక్ష చర్చలను ఇటు ఇరాన్ అటు అమెరికా నిర్ధారించాయి. కానీ ఈ చర్చలు ఎప్పుడన్న తేదీని మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు దీనిపైన అనుమానాలు మొదలయ్యాయి. అందుకే అరేబియాలో మళ్లీ టెన్షన్స్ మొదలయ్యాయి. మస్కట్ లో సమావేశం కేవలం సగం రోజులోనే అయిపోయిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘీ తెలిపాడు. ఈ చర్చలు మున్ముందు ఎలా సాగుతున్నాయన్నది అంచనా వేయడమే ప్రధాన ఉద్దేశమని చెప్పాడు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి పరిస్థితుల కంటే ఓవరాల్ గా దృష్టి సారించినట్టు బాఘీ స్పష్టం చేశాడు. ఈ చర్చల్లో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ అణు కార్యక్రమాలు. ప్రస్తుతం యురేనియంను 60% వరకు ఇరాన్ శుద్ధి చేసింది. అణుబాంబు తయారు చేయడానికి యురేనియం 90% శుద్ధి చేసి ఉండాలి. అయితే తాము అణుబాంబులను తయారు చేయడం లేదని ఇరాన్ వాదిస్తోంది. కానీ పశ్చిమ దేశాలు మాత్రం విశ్వసించడం లేదు. యురేనియం శుద్ధి చేయడాన్ని ఇరాన్ ఆపేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ అమెరికా డిమాండ్ను ఇరాన్ ఎన్నాళ్లు తిరస్కరించింది. ఇప్పుడు తెహ్రాన్ నిర్ణయంలో మార్పు వచ్చింది. కావాలంటే యురేనియం శుద్ధి చేయడాన్ని తగ్గిస్తామంటోంది. దానికి బదులుగా అమెరికా అన్ని రకాల ఆంక్షలు ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. సో ఇరు దేశాల మధ్య ఎన్నో చిక్కుముడులున్నాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు బయలుదేరారు. అతడి టాప్ ఎజెండా ఇరాన్ మిస్సైళ్లు. ఇరాన్ ఇజ్రాయెల్ బద్ధ శత్రువులు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్తో ఎలాంటి డీల్ కుదుర్చుకున్నా బ్యాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాం BMPని వదిలేస్తే మాత్రం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. ఇరాన్ బ్యాలిస్టిక్
బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమం గురించి ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. BMPని ఎక్కడ ట్రంప్ వదిలేస్తాడోనని జెరూసలం భయపడుతోంది. ఇజ్రాయెల్ ఆశించిన దానికంటే ఇరాన్కు ఎక్కువగా ట్రంప్ రాయితీలిచ్చే అవకాశం ఉంది. వాటిని అడ్డుకోవడానికే నెతన్యాహు ఉన్నట్టుండి అమెరికాకు బయలుదేరాడు. ట్రంప్తో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నెతన్యాహు అమెరికా పర్యటనపై ఇరాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తమ దౌత్య ప్రయత్నాలను ఇజ్రాయెల్ నీరుగారుస్తోందని తెహరాన్ మండిపడింది. తమ శాంతియుతంగా చేపట్టిన అణు కార్యక్రమాన్ని కృత్రిమ సంక్షోభంగా మార్చడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘీ ఆరోపించాడు. గత 40 ఏళ్లుగా ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు విమర్శించారు. లేని అణుబాంబు గురించి ప్రపంచాన్ని భయపెట్టేందుకు యత్నిస్తున్నట్టు బాఘీ మండిపడ్డాడు. ఇప్పుడు పరిణామాలు ఎటువైపు వెళుతున్నాయి? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందా? ప్రస్తుతానికి ఇరాన్పై తక్షణమే దాడులు జరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇరాన్పై దాడి చేయడం అమెరికాకు అంత ఈజీ కాదు. ఇరాన్ వద్ద భారీగా మిస్సైళ్లు, డ్రోన్లు ఉన్నాయి. సైన్యం పటిష్టంగా ఉంది. ఇరాన్తో పెట్టుకుంటే ఇరువైపులా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే భారీ వినాశనం తప్పదని ఇరాన్కు, అమెరికాకు బాగా తెలుసు. ఇక రెండో విషయం ఏంటంటే, పశ్చిమాసియాలోని ఇతర దేశాలు శాంతిని కోరుకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అమెరికా, ఇరాన్ ఇప్పుడు ఒక అనిశ్చితిలో కూరుకుపోయాయి. అలాగని అమెరికా దాడి చేయలేదని చెప్పలేం. యుద్ధం అనివార్యమా అంటే చెప్పలేం. అలాగని శాంతి నెలకొంటుందా అన్నది కూడా చెప్పలేం. ఎందుకంటే ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా బలగాలను ఉంచినంత కాలం యుద్ధం ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. అరేబియా సముద్రం నుంచి ఇరాన్ తమ బలగాలను ఎప్పుడు వెనక్కి తీసుకుంటుంది? ఇరాన్ తమ యురేనియం శుద్ధిని కొనసాగిస్తున్నంత కాలం అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోకపోవచ్చు. కఠినమైన నిబంధనల కోసం అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తున్నంత కాలం ఇరాన్ తమ చమురు శుద్ధిని ఆపేయకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతుంది. యురేనియం శుద్ధి కార్యకలాపాలను ఇరాన్ ఆపదు. ఇరాన్పై చర్యలకు అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి చేయడం మానదు. అమెరికా తన బలగాలను పశ్చిమాసియా నుంచి తొలగించదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక అస్థిరమైన వాతావరణం తప్పదు. ఇది ఏ క్షణంలో ఎలా మారుతుందో చెప్పడం కష్టమే.